మాటలే కదా అని తేలిగ్గా తీసిపారేయకండి. ఎందుకంటే మాటలే మనుషుల మధ్య ఉన్న దూరాన్ని దగ్గరగా చేయగలవు. అవే మాటలు దూరము చేయగలవు. అవే మాటలు మనిషి జీవితంలో అమృతాన్ని నింపగలవు. అవే మాటలు మనిషి జీవితంలో విషాన్ని కూడా చిందించగలవు. అందుకే మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి సుమి. మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది. కానీ ఏదైనా గాయమైతే మాత్రం రక్తమే బయటికి వస్తుంది. అలాగే గుండె నిండా రక్తమే ఉంటుంది. కానీ మనసు బాధపడితే మాత్రం కన్నీళ్ళే బయటికి వస్తాయి. అడుగున ఉన్న ఆకు రాలిపోతే పైన ఉన్న ఆకు నవ్వకూడదు. ఎందుకంటే రేపటి వంతు తనదే. మరి ఎవరైనా దూరమైనప్పుడు వచ్చే బాధ కన్నా వాళ్ళు గుర్తుకొచ్చినప్పుడు వచ్చే బాధే ఎక్కువ. నువ్వు ఎవరినైనా మోసం చేయగలిగావంటే దాని అర్థం మోసపోయిన వారు చేతకాని వారని కాదు. వారు నీ స్థాయికి మించి నమ్మారని అర్థం. ఈ లోకంలో మన కన్నీళ్లను ఎవరు గమనించకపోవచ్చు, మన బాధను ఎవరు గుర్తించకపోవచ్చు. కానీ అందరూ మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రం ఉంటారు మిత్రమా. జాగ్రత్త సుమి. Subscribe my channel.